తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీ ఉద్యోగులను వేధిస్తున్నారంటూ ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇలాంటి న్యూస్ అయితే ఈరోజు పేపర్లో రావడం జరిగింది. అంగన్వాడీ ఉద్యోగులను అదనపు పనులు అప్పచెప్తూనే తనిఖీల పేరుతో చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపుతూ మానసిక క్షోభ గురి చేస్తున్నారని అంగన్వాడీ యూనియన్స్ అయితే ఆరోపిస్తున్నాయి. మరి ఈ మిషన్ భగీరథ సర్వే, ఎన్హెచ్టిఎస్ యాప్ ఇలా ఎన్నో రకాలైనటువంటి డ్యూటీలను అప్పగిస్తూ అంగన్వాడీ టీచర్లను అసలు పరేషాన్ చేస్తున్నారు. వారి యొక్క విధులను నిర్వహించుకోకుండా చేస్తున్నారు. మరియు చిన్న చిన్న తప్పులను కూడా ఎత్తి చూపి మరి అంగన్వాడీ కార్యకర్తలను అయితే వేధింపులకు గురి చేస్తున్నారని ఎక్కడెక్కడ వార్తలు అయితే వస్తున్నాయి. మరి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు కూడా ఆ మీటింగ్లో చర్చించుకున్నారు. ఇంకో విషయానికి వెళ్తే నిన్న మహబూబాబాద్ జిల్లాలో గుడ్లలో నాణ్యత లేకుంటే చర్యలు అంటూ ఇక్కడ ఒక న్యూస్ రావడం జరిగింది. నాసిరకమైన గుడ్లను సప్లై చేశారని చెప్పేసి నిన్న సామాజిక మాధ్యమాల్లో, పేపర్లలో, టీవీల్లో కూడా రావడం జరిగింది. దీనిపై మహబూబాబాద్ జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి హెచ్చరిక. అంగన్వాడీ సెంటర్లలో కుళ్ళిన గుడ్లపై విచారణ. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన అంటూ ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలకు అందించే గుడ్ల పంపిణీ విషయంలో నాణ్యత పాటించకుంటే సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి తెలియజేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట అంగన్వాడీ 2 సెంటర్లో కుళ్ళిన గుడ్లను పంపిణీ చేయడంతో ఓ చిన్నారి తల్లి అస్వస్థతకు గురికావడంపై అంగన్వాడీ సెంటర్లలో కుళ్ళిన గుడ్లు అనే శీర్షికన నమస్తే తెలంగాణ పేపర్లో న్యూస్ అయితే రావడం జరిగింది. దీనిపై వెంటనే అంగన్వాడీ ఉన్నతాధికారులు స్పందించారు. మరి చిన్నారి తల్లికి ఎలాంటి గుడ్లు ఇచ్చారు, ఎన్ని గుడ్లు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనే విషయంపై రికార్డులను కూడా పరిశీలించడం జరిగింది. అనంతరం గుడ్లు పాడైపోయిన తీరును చిన్నారి తల్లి స్రవంతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, గత నెలలో మిగిలిన గుడ్లను పంపిణీ చేయడంతో ఈ సమస్య వచ్చిందని తెలియజేశారు. ఎందుకంటే ఎవరు అంగన్వాడీ టీచర్ కానీ, ఆయా కానీ కావాలని చెడిపోయిన గుడ్లను అయితే లబ్ధిదారులకు ఇవ్వరు. కాంట్రాక్టర్ సప్లై చేసే గుడ్లలో నాణ్యత లేకుంటే అంగన్వాడీ కార్యకర్తలు ఏం చేయలేరు. కాబట్టి ఈ విషయంపై లబ్ధిదారులు కూడా ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించి నాణ్యమైన సరుకుల్ని సప్లై చేసే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.